కనబడుతుందా? కోడి చూడండి, కోడి పిల్ల నీ ఇంట్లో పెంచుకున్న కోడి పెట్ట కోడి పిల్లకు చేసినందుకు ఆ కోడి పిల్ల ఏం చేస్తుంది తెలుసా? నా యజమాని కోసమేనని చెప్పి ఆ ఇంట్లోనే తిరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చిన సాయంత్రం గంప కింద వచ్చేస్తా చూడండి. వచ్చిన తర్వాత పెద్ద అవుతూ ఉంటుంది కదండి. పెద్ద అయిన తర్వాత గుడ్డు ఎక్కడ పెడుతుందండి? నా యజమానికే నా గుడ్డు అని యజమానికే గుడ్డు పెడతా చూడండి. చివరికి ఏమనుకుంటుంది తెలుసా? నేను చచ్చిపోయిన నా యజమాని నోటికి రుచి అయిపోవాలనుకుంటుంది. ఏంటి? ఒక కోడి. దానిలో స్వార్థం ఏమీ లేదు. ఎందుకు లేదో తెలుసా? నా యజమాని కోసం దేవుడు నన్ను చేశాడు అని కోడి అనుకుంటుంది. నా యజమాని కోసం దేవుడు నన్ను వీళ్ళ కోసం చేశాడని ఒక గేదె అనుకుంటుంది, ఒక ఆవు అనుకుంటుంది, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి అనుకుంటుంది. కానీ మనిషి మాత్రం నా యజమానుడైన నేను దేవుని కోసం అని అనుకుంటున్నాడా? నేను దేవుని కోసం అని అనుకుంటున్నాడా? అనుకోవటం లేదు. అందుకే మనిషి స్వార్థపరుడయ్యాడు. ఏ స్వార్థం లేని జీవరాశులు ఎన్నో జీవులు